10th క్లాస్ పాస్ అయ్యి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్రూఫ్స్ కూడా చూపిస్తాను, చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ మెసేజ్ ఉంది కదండి, ఇదైతే ఇలా వస్తుంది. అప్లై చేసిన తర్వాత 48 అవర్స్లో వాళ్ళే మనకు కాల్ చేస్తారు. ఐడి కార్డ్ వస్తుంది మనకి. ఐడి కార్డ్ అయితే ఇలా ఉంటుంది మనకు. 18+ ఉన్న వాళ్ళు, మినిమం క్వాలిఫికేషన్ 10th స్టాండర్డ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్సెంటివ్ బేస్ ఉంటుందండి. మంత్లీ శాలరీ 30,000 వస్తుంది. ఒక్క ఇంటర్వ్యూతోనే మనకి జాబ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, చూడండి. SBI బ్రాంచ్ వాళ్ళు మనకి జాబ్ ఇస్తారు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇట్లా టైప్ చేయండి, వచ్చేస్తుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. మనం ఎంప్లాయీ కాదండి, అడ్వైజర్ దగ్గర ప్రొసీడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇట్లా డీటెయిల్స్ అని ఇట్లా అన్నీ ఉంటాయి మనకు. 3 స్టెప్స్ ఉంటాయి, చూడండి. ఫస్ట్ స్టెప్ చూడండి, అందులోనేమో నో ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ రిక్వైర్డ్ అని ఉంది. లిమిటెడ్ వర్క్లోనే మనం చేసుకోవచ్చు మనకు నచ్చిన టైంలో. ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ అంట. అట్రాక్టివ్ రెమ్యూనరేషన్ అండ్ రివార్డ్స్ వస్తాయి. ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు మనకు. ఆన్లైన్లో ఉంటుంది ట్రైనింగ్. ఇట్లా హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇప్పుడు 2 విధాలుగా చూపిస్తానండి మీకు. ఫోన్లో ఎలా అప్లై చేయాలి, ల్యాప్టాప్లో ఎట్లయినా సరే. ఫస్ట్ అయితే ల్యాప్టాప్లో చూడండి. మిస్టర్ ఆర్ మిస్సెస్ పెట్టేసేయండి. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఫుల్ ఏదైతే అది పెట్టేసేయండి. పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మీది ఏదైతే అది, ఆఫీస్ అయినా రెసిడెన్స్ అయినా మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి మీది. స్టేట్ మీది ఏ స్టేట్ అయితే అది పెట్టండి. మాది తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ పెడుతున్నా. సిటీ సూర్యాపేట, మాది సూర్యాపేట అని పెట్టేస్తాను నేను. ఇట్లా క్యాప్చా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ 5 + 3 8. సబ్మిట్ పెట్టేశాక ఇట్లా వస్తుంది మీకు డైరెక్ట్. సబ్మిట్ అనేసాక డైరెక్ట్ ఇట్లా వస్తుంది, మెసేజ్ అనేది వస్తుంది మనకు. చూడండి, ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం డీటెయిల్స్ చూసుకోండి. ఇప్పుడు మొబైల్లో చూద్దాం. ఇట్లా ఎంటర్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పిన్ కోడ్, క్యాప్చా ఎంటర్ చేసి అక్కడ ఐ యాక్సెప్ట్ అనే దగ్గర రైట్ క్లిక్ చేయండి. బాక్స్ ఉంది కదా, అక్కడ ప్రొసీడ్.
ప్రొసీడ్ అనేసాక ఇట్లా వస్తుంది. ఇట్లా పోస్టల్ అడ్రస్ మీదైతే మీది ఏదైతే అది పెట్టేసేయండి. ఏజ్, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, క్వాలిఫికేషన్ మీది 10th అయితే 10th, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, ఏదైనా ఓకే. ఆక్యుపేషన్ అనేది ఆప్షనల్ అండి. మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పెట్టేసేయండి. ఇట్లా వస్తుంది మీకు మెసేజ్. 2-3 డేస్లో వాళ్ళు ఫోన్ చేస్తారు. అంతే అండి, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయినా చాలు, ఎవరైనా సరే పార్ట్ టైమ్గా కూడా జాబ్ చేసుకోవచ్చు మనం. ఇంతే ప్రాసెస్. అప్లై చేసుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది మనకి. ఒక్క ఇంటర్వ్యూతోనే సెలెక్ట్ చేస్తారు మనల్ని. ఎస్బీఐ బ్రాంచ్, మన దగ్గరలో ఉన్న బ్రాంచ్లో మనకి మేనేజర్ ఉంటారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మనల్ని. అంతే అండి, అప్లై చేసుకోండి.